హాయ్, అందరికీ నమస్కారం. ఎప్పుడైనా మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నైట్ టైం ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెరువు దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తే మీరు నా అలాగే భయానక అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను నా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. అసలు ఏమైందంటే, నా పేరు కావ్య. నేను బీటెక్ వరకు చదివాను. తర్వాత పెళ్లి చేసుకోవడంతో నేను మా హస్బెండ్ వేరే సిటీకి వెళ్ళాం. సిటీలో ఒక రూమ్ని రెంట్కు తీసుకుని నివసించడం మొదలుపెట్టాం. మా హస్బెండ్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అది వర్షాకాలం. రోజు బోరున వర్షం పడుతుంది. ఉతికిన బట్టలు సరిగ్గా ఆరడం లేదు. కొన్ని డేస్ తర్వాత మా హస్బెండ్కి చాలా జ్వరం వచ్చింది. కొన్ని రోజులు మా హస్బెండ్ బ్యాంక్కి లీవ్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్తో పాటు టైం స్పెండ్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. అసలు కొన్ని డేస్ హ్యాపీగా టైం స్పెండ్ చేశాక మా హస్బెండ్కి అంతా నయమైపోయింది. ఇప్పుడు హస్బెండ్ హెల్త్ మెరుగుపడడంతో మళ్ళీ బ్యాంకుకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా జోరున వర్షం పడుతుంది. ఈ మధ్య కరెంట్ కటింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో ఉండి నాకు బోర్ కొట్టి నేను కూడా ఏదైనా జాబ్ చేద్దాం అనుకుని మా హస్బెండ్ ఇంటికి వచ్చాక నేను మా హస్బెండ్తో నా జాబ్ గురించి మాట్లాడాను. మా హస్బెండ్ కూడా జాబ్ చేయడానికి ఒప్పుకోవడంతో నేను రకరకాల జాబ్స్కి అప్లై చేశాను. కొన్ని డేస్ తర్వాత నాకు ఒక కంపెనీ నుండి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. అది ఒక చేపలకు సంబంధించిన కంపెనీ. అక్కడ వర్క్ ఏంటంటే, కంపెనీ కింద కొన్ని చెరువులు ఉంటాయి. అందులో చేపలకు రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఫుడ్ని పెట్టాలి. అంతే వర్క్. నెలకి 50,000 శాలరీ. ఆ పనికి అది చాలా ఎక్కువ జీతం కావడంతో నేను ఆ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ చెరువు కూడా మేము ఉంటున్న ఇంటికి చాలా దగ్గర కావడంతో నేను వెళ్ళడం రావడం సులువైంది. మొదటి రోజు వర్క్ కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను చూసి, ఏంటమ్మా ఇక్కడ పనికి ఎవరో రారు, అట్లాంటిది నువ్వు వచ్చావు, నువ్వు చాలా ధైర్యవంతురాలిలా ఉన్నావు, అయినా నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేవులే అని అనేవారు. నాకు మొదట్లో చుట్టుపక్కల వాళ్ళు అలా ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులు బాగానే గడిచాయి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవారు. తర్వాత నేను ఆటోలో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న షేడ్లోని దానాన్ని ఆ చెరువులో వేసి ఇంటికి వెళ్ళేదాన్ని. మళ్ళీ రాత్రి 10 గంటలకు వెళ్ళి మళ్ళీ చేపలకు దానా వేసి ఇంటికి వెళ్ళేదాన్ని. అలా ఉండగా ఒకరోజు ఎప్పట్లాగే రాత్రి 10 గంటలకు దానా వేయడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద ఆయన చుట్ట కాలుస్తూ ఆ చెరువు వంక చూస్తూ ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి, ఏంటి తాత, ఎవరు మీరు, ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన విచిత్రంగా, అమ్మా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అసలే ఇది మంచి ఏరియా కాదు, ఇక్కడ ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి, ఇక్కడ పగలు రావడానికి ప్రజలు భయపడతారు, కానీ నువ్వేంటి ఇంత రాత్రి వచ్చావు అని అడిగాడు. నేను ఆ పెద్ద ఆయనతో, నేను ఈ చెరువు దగ్గరికి కొన్ని రోజుల నుండి పనికి వస్తున్నాను అని పెద్ద ఆయనతో చెప్పాను. అప్పుడు ఆ పెద్ద ఆయన, వద్దమ్మా ఇక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, వెళ్ళు అని అన్నాడు. అప్పుడు నేను ఇక్కడ కొన్ని రోజుల నుండి పని చేస్తున్నా, నాకు ఎలాంటి ఆత్మలు కనిపించలేదు, అనవసరంగా నన్ను భయపెట్టకండి, అసలు ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు అతను నా వంక చూసి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను కూడా నా పని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అలా చాలాసార్లు ఆ పెద్ద ఆయన నాకు ఆ చెరువు దగ్గర కనిపించి మాట్లాడేవారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు ఆ పెద్ద ఆయన నాకు చేపల కూర అంటే చాలా ఇష్టమని నాకు చేసి పెడతావా అని అడిగాడు. నేను కూడా మరుసటి రోజు చేపల కూర చేసుకుని ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను. దారిలో అదే ఊరికి చెందిన ఒక వ్యక్తి నా చేతిలో ఉన్న క్యారేజీని చూసి, ఈ టైంలో క్యారేజ్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగాడు. నేను అతనికి చెరువు దగ్గర ఉన్న పెద్ద ఆయన గురించి చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో భయం కనబడింది. నేను ఏమైంది అని అడిగాను. అతను ఎవరో కాదు, మా నాన్నే. మీకంటే ముందు మా నాన్నే అక్కడ పనిచేసేవారు, కానీ మా నాన్నకి తాగుడు అలవాటు ఉంది. దాంతో మా నాన్న ఒకరోజు బాగా తాగి పనిలోకి వెళ్ళాడు. ఉదయం వెళ్ళి చూస్తే నాన్న శవం కనిపించింది. మా నాన్నకు మందు ఎక్కువ అవడం వల్ల అదే చెరువులో పడి చనిపోయారు. అలా కొన్ని డేస్ తర్వాత చేపలకు మేత వేయడానికి వేరే ఒకరు వచ్చారు. కానీ కొద్ది రోజులకే అతను ఆ పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. కారణం అడిగితే నైట్ టైం ఎవరో అక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నారని, చెరువులో మాట్లాడినట్టు వినిపిస్తుందని చెప్పాడు. అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. తర్వాత ఎంతమంది వచ్చినా అవే కారణాలు చెప్పి వెళ్ళిపోయేవారు. అప్పటి నుండి ఆ ఊరి వాళ్ళు ఆ చెరువు దగ్గర మా నాన్న ఆత్మ ఉందని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆ చెరువు దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. మీరు కూడా కొన్ని రోజులు మాట్లాడింది మనిషితో కాదు, ఒక ఆత్మతో అని చెప్పాడు. అది వినగానే నా గుండె జారినంత పని అయింది. వెంటనే ఇంటికి వెళ్ళి మా మేనేజర్కి ఫోన్ చేసి జాబ్ మానేస్తున్నాను అని అన్నాను. ఎందుకు ఏంటి అనేలోపు ఫోన్ కట్ చేశాను. అప్పటి నుండి రోజు ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత రాత్రి టైంలో ఆ పెద్ద ఆయన
నా కళ్ళలోకి వచ్చి నాకు చేపల పులుసు చేసిస్తానన్నావు కదా, ఎప్పుడు వస్తావు అని అడిగేవాడు. అలా నాకు రోజు ఆ పెద్దాయన కళ్ళలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేసేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత నేరుగా కనిపించాడు. ఒకరోజు మా ఆయన మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు. నేను కిచెన్లో వంట వండుతూ ఉన్నాను. అప్పుడు వెనకాల ఎవరో వచ్చి నా భుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించింది. నేను ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయాను. నా శరీరం ఎంత ట్రై చేసినా కదలటం లేదు. ఆ పెద్దాయన నాకు కనిపించాడు. చేపల కూర తీసుకుని రా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా, చెరువు దగ్గర ఉంటా అని అన్నాడు. కొద్దిసేపు తర్వాత ఆత్మ ప్రభావం తగ్గిపోయింది. కానీ అప్పటికే చేపల కూర మాడిపోయింది. కానీ ఈ విషయం నేను మా హస్బెండ్కి చెప్పలేదు. ఇంకొన్ని రోజుల తర్వాత రోజు రాత్రి ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వచ్చేది. అది కూడా రాత్రి 10 గంటలు. కానీ డోర్ తెరిచి చూస్తే ఎవరు ఉండేవారు కాదు. మా ఆయన అప్పుడప్పుడు రాత్రులు కూడా ఆఫీస్లో డ్యూటీ చేసేవారు. ఆ టైంలో ఆ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేవాడు. కానీ ఆ టైంలోనే నా బాడీ అంతా ప్యారలైజ్ అయ్యేది. తర్వాత రోజు భయంకరమైన ఫీవర్ వచ్చేది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మా హస్బెండ్ పుట్టినరోజు రావడంతో మా అమ్మ ఇంటికి వచ్చింది. పుట్టినరోజు ఫంక్షన్ చేశాక మా అమ్మకి నాకు జరిగిన విషయాలంతా చెప్పాను. ఆ చెరువు గురించి, ఆ పెద్దాయన గురించి అంతా చెప్పాను. అప్పుడు మా అమ్మ నన్ను బాగా తిట్టి, ఇన్నాళ్ళు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని నాపై కోప్పడింది. తర్వాత బాగా ఆలోచించి నన్ను ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన కూడా నన్ను చూసి ఆ ఆత్మ ఏం చెప్పిందో అది చేయమని చెప్పాడు. ఇంక చేసేదేమి లేక చేపల కూర వండి వాటిలో కొన్ని స్వామీజీ మంత్రించిన నిమ్మకాయలు అందులో వేశాం. అర్ధరాత్రి అమావాస్య రోజు ఆ చేపల కూరని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ గట్టు మీద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చాం. నాకెందుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనిపించింది. చెరువుకి కొద్ది దూరంలో పొదల్లో దాక్కుని చూస్తూ ఉన్నా. కొద్దిసేపు తర్వాత ఆ పెద్దాయన ఆత్మ వచ్చి ఆ చేపల కూర తినడం స్టార్ట్ చేసింది. అలా తిని కంప్లీట్ అయ్యాక ఆ ఆత్మ రక్తం కక్కుని అక్కడి నుండి మాయమైపోయింది. అప్పటి నుండి నాకు ఆ పెద్దాయన ఆత్మ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మేము ఆ ప్లేస్ని ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం.